మెదక్ డిస్టిక్ వెళ్దాం. మెదక్ డిస్టిక్ లో సునీల్ మాకు అందుబాటులో ఉన్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు అయితే పర్యటించినట్లు తెలుస్తుంది. ఏడుపాయల వనదుర్గమాతను దర్శించుకున్నట్లు తెలుస్తుంది. యాగశాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఊరువాడ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని మంత్రి అంటున్నారు. మంత్రి అయితే హరీష్ రావు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ఎనలేని అభివృద్ధిని సాధించింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు యాగశాలలో పాల్గొని. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మెదక్ నుంచి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. అయితే మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పర్యటించారు. ముందుగా ఆయన పాపనపేట మండల సమీపంలోని ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్నారు. పక్కనే ఏర్పాటు చేసినటువంటి నూతనంగా నిర్మించినటువంటి యాగశాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ యాగశాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక నిర్వహించినటువంటి యాగంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో అంత అభివృద్ధి జరగలేదు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు లేదంటే రైతులు అధికారులు వచ్చి పర్యటించి పరిశీలించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలు అమలు చేసేయాలని చెప్పి కూడా ఒత్తిడి అక్కడ ప్రజల నుంచి పెరుగుతోందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు సంబంధించి అయితే ప్రతి గ్రామంలో నాయకులతో పాటు ప్రజలు కూడా తమ సొంత పండుగ అన్న భావనతోనే నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రతి ఉత్సవంలో కూడా వాళ్ళు పాల్గొంటా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ నెల 22 వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ తోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ పథకానికి సంబంధించి కూడా ఏ ప్రభుత్వం గత 60 ఏళ్లలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం పెట్టలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. వాటన్నిటిని కూడా పంచడం జరిగింది. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఖాళీ స్థలం ఉన్న వారికి కూడా ఇల్లు నిర్మించుకునేందుకు 3 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన పథకాలకు సంబంధించి అయితే మరోసారి పునరుద్ఘాటన చేశారని కూడా చెప్పవచ్చు. వరుణ్.